దయాదాక్షిణ్య పూర్ణుడు, కృపా సత్య సంపూర్ణుడు, మన తండ్రియును రక్షకుడు నైనా యేసు ప్రభు వారి యొక్క ప్రశస్తమైన నామంలో దైవవాక్కు అనే అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్న మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని యొక్క మహాకృప ద్వారా ఈ దినము కూడా మిమ్మల్ని కలుసుకోవటానికి ప్రభు ఇచ్చిన భాగ్యాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ దినము కొరకు ఒక వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మరి 118వ కీర్తన 17వ వచనం, నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగించలేదు అని రాయబడి ఉన్నటువంటి మాట ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి. ఇక్కడ భక్తుడు రాస్తూ అంటారు, నేను చావను, సజీవుడిగా ఉంటాను, యెహోవా క్రియలు వివరిస్తాను. మన యొక్క పుట్టుకకు ఉన్నటువంటి పరమార్థం ఏంటంటే మనం బ్రతకాలి, బ్రతికి దేవునిని గూర్చి వివరించాలి. మన జీవితాల ద్వారా దేవుని మహిమ వెల్లడి అవ్వాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచిన వాని గుణాతిశయములను లోకములో ప్రచురము చేయాలి అని వాక్యంలో వ్రాయబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. ఈరోజు చాలామంది చూస్తుంటే చిన్న కారణానికి, లేకపోతే చిన్న ప్రాబ్లంకు, చిన్న మాట అనుకోవటం, లేకపోతే చిన్న ఆర్థిక ఇబ్బంది, లేకపోతే శరీరంలో ఏదో ఒక చిన్న రోగం ఉన్నంత మాత్రాన చాలామంది ఒక కన్క్లూజన్కి వచ్చేస్తూ ఉన్నారు. నాకు ఈ జీవితం ఇంకా చాలు, ఇంకా వద్దు అని బలవన్మరణానికి పాల్పడే వారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతూ ఉంది. ఈరోజు సోషల్ మీడియాలో చూస్తూ ఉన్నప్పుడు మరి 2 రోజుల నుంచి కూడా ఒక వార్త వినబడతా ఉంది. ఒక తల్లి తన 2 ఎదిగిన బిడ్డలను తీసుకొని మరి ట్రైన్ కింద పడిపోయినటువంటి ఆ యొక్క విజువల్స్ అనేవి చూస్తూ ఉన్నప్పుడు చాలా బాధాకరంగా మనకి కనబడతా ఉంది. తమ జీవితాన్ని అర్ధాంతరంగా ముగించేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఈరోజు చాలామంది దేవుని పిల్లలు కూడా అటువంటి ఆలోచనలు ఆలోచిస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి ఆలోచనలు ఆలోచించొద్దండి. చాలామంది రోగాలు వచ్చి హాస్పిటల్లో ఉంటూ లక్షలు ఖర్చు పెడతా అంటారు, ప్రార్థన చేయండి, మేము బ్రతకాలి, మేము ఏ విధంగానే బ్రతకాలి, మేము సాధించాలి అని కోరుకునే వాళ్ళు చాలామంది 70 సంవత్సరాలు 80 సంవత్సరాల వయసులో ఉన్నటువంటి వృద్ధులు కూడా వాళ్ళ దగ్గరికి వెళ్తే ప్రార్థన చేయండి, మేము బ్రతకాలనుకుంటున్నాం, మా కొరకు ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నవారు కూడా మేము ఇంకా బ్రతకాలి అని ఆశపడతా ఉంటే హాస్పిటల్లో లక్షలు ఖర్చు పెట్టుకొని చాలామంది ఇంకా బ్రతకాలని ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటుంటే ఏ విధంగా ఆరోగ్యం కలిగి ఉండి చక్కగా ఉన్నటువంటి పరిస్థితులు కలిగి ఉండి ఏవో చిన్న సమస్యలకి మరి కృంగిపోయి ఆత్మహత్యల వరకు వెళ్ళిపోవద్దు. ఎట్టి పరిస్థితుల్లో అది దేవుని చిత్తము కాదు, దేవుని ఇష్టము కాదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆయుష్ ఎంతవరకు ఉందో అంతవరకు కూడా ధైర్యముగా జీవించవలసినటువంటి అవసరత ఉంది. అంటారు కదా, బ్రతికున్నటువంటి చేప పిల్ల మాత్రం ఎదురీదుతుందని. మన జీవితంలో మనం ఎదురేదవలసినటువంటి అవసరం ఉంది. అన్ని పరిస్థితులు ఒకేలాగా ఉండవు, అన్ని మార్గాలు ఒకేలాగా ఉండవు, అన్ని రోడ్లు ఒకేలాగా ఉండవు. కానీ ఎలా ఉన్నా కూడా ప్రయాణం చేయటానికి మనము ధైర్యము కలిగి ఉండాలి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నప్పుడు నేను చావను, సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తాను. నీకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి చెప్పు, ఆర్థిక ఇబ్బందులతో నన్ను భయపెట్టాలని చూస్తున్నావా, ఆర్థిక పరమైన ఇబ్బంది నన్ను భయపెట్టాలని చూస్తున్నావా, నేను చావను, సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తాను. ఓ రోగమా నన్ను భయపెట్టాలనుకుంటున్నావా, నేను చావను, నేను సజీవుడిని యెహోవా క్రియలు వివరిస్తాను. ఆ రకరకాలుగా హేళన చేస్తూ గేలి చేస్తూ ఉన్నటువంటి మనుషులు, నిందిస్తూ ఉన్నటువంటి మనుషులతో చెప్పు, నేను చావను, జీవిస్తాను, బ్రతికి చూపిస్తాను, ఉన్నతమైన స్థానంలో నిలబడి చూపిస్తాను అనేటువంటి ఒక ధైర్యము, ఒక విశ్వాసము కలిగి ఉండండి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే ఆలోచనలు, నెగిటివ్ థాట్స్కి మీరు సమయాన్ని ఇవ్వకుండా, ఏమైనా చెడు ఆలోచనలు కానీ లేకపోతే చనిపోవాలి అనేటువంటి ఆలోచనలు కానీ ఒకవేళ అపవాది మీ హృదయంలో పుట్టించిన దేవుని గూర్చి పాడండి, కొన్ని పాటలు వరుసగా పాడేయండి, దేవుని స్తుతించండి, యేసు రక్తం జయమని చెప్పండి. ఆ యొక్క డిప్రెషన్లోంచి బయటికి రావటానికి దేవుడు మీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ముందుకు సాగిపోండి. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.
ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. నాయన, ఈ వాక్య భాగాలు వింటున్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నా. ఈ మధ్య కాలంలో చాలా చోట్ల మేము వింటూ ఉన్నాం ప్రభా, చాలామంది ఊరకనే ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు, ఊరకనే ఉరిపెట్టుకుని మరణిస్తూ ఉన్నారయ్యా. నాయనా తండ్రి, నాయనా ఈ వాక్య భాగాలు, ఈ స్వరము ఎక్కడెక్కడైతే వినబడతా ఉందో నాయన, ప్రతి ఒక్కరి మాటలు గ్రహించటానికి సహాయం చేయండి. అపవాది దుష్టుడు ఒకవేళ చెడు ఆలోచనలు హృదయంలో తీసుకువచ్చిన మిమ్మల్ని స్మరించుకుంటూ, ప్రార్థించుకుంటూ, పాడుకుంటూ, విశ్వాసముతో, ధైర్యముతో ప్రభా నేను చావను, సజీవుడని యెహోవా క్రియలు వివరిస్తాను అనేటువంటి ఒక సమర్పణ కలిగిన వారిగా చేయమని, ప్రతి విధమైన కీడు, ప్రతి విధమైన ఆపద నజరేయుడనే యేసు నామములో బంధిస్తూ ఉన్నాను. ప్రతి గృహంలో సమాధానం కలుగునుగాక, ప్రతి గృహంలో నెమ్మది కలుగునుగాక ప్రభా. వారి నగరులలో క్షేమముండునుగాక ప్రభా. సహాయం చేయండి, ప్రతి ఒక్కరిని దీవించమని యేసు దివ్యనామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్.